బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని మించి పారితోషికం. సుమన్ శెట్టికి దక్కింది ఎంతంటే, బిగ్ బాస్ తెలుగు 9 శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన విషయానికి తెలిసిందే. మరి ఆయన 14 వారాలకుగాను ఎంత పారితోషికం అందుకున్నాడనేది చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. సుమన్ శెట్టి బిగ్ బాస్ షోకి వచ్చినందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు, 14 వారాలకుగాను ఎంత పారితోషికం అందుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్లలో ఒకరుగా ఉన్నారు సుమన్ శెట్టి. ఇంకా చెప్పాలంటే టాప్ 2 రేంజ్లో అందుకున్నట్టు సమాచారం. బిగ్ బాస్ షోలోకి వచ్చిన కంటెస్టెంట్లకి చాలా అరుదుగా మాత్రం 50,000 వరకు పారితోషికం ఇస్తారు. చాలా రేర్ కేసులో అంతకు మించి ఉంటుంది. అయితే సుమన్ శెట్టికి ఆ స్థాయిలో కాకపోయినా భారీగా పారితోషికం ఇచ్చారట. సుమన్ శెట్టికి రోజుకి రూ. 45,000 పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. అంటే వారానికి ఆయన 3,15,000 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. 14 వారాలకు గాను ఆయనకు దక్కిన పారితోషికం దాదాపు 44 లక్షల రూపాయలు కావడం విశేషం. ఇంతటి పారితోషికం అంటే మామూలు విషయానికి కాదు. ఆల్మోస్ట్ విన్నర్ ప్రైజ్ మనీ. బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ కి 50 లక్షల రూపాయలు ఇస్తారు. ట్యాక్స్లు కట్ అయితే ఆయనకు దక్కేది దాదాపు 38 లక్షల రూపాయలు వరకు ఉంటుంది. అదే మధ్యలో ఎవరైనా సూట్ కేసు ఆఫర్కి టెంప్ట్ అయితే విన్నర్కి ఆ మాత్రం కూడా రాదు. చాలా తగ్గిపోతుంది. దీంతో సుమన్ శెట్టికి ఇప్పుడు విన్నర్కి మించిన పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఇందులోనూ కొంత ట్యాక్స్ కట్ అవుతుందని చెప్పొచ్చు.